వందనాలు బ్రదర్. దేవుని మహాకృపను బట్టి దైవ గ్రంథములో నుండి రాజుల రెండవ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. आइए आज के दिन की हमारे अध्ययन के लिए परमेश्वर की वचन पवित्र बाइबल में से आज के दूसरे राजा की पुस्तक 13वां अध्याय 20 और 21 वचन को हम पढ़ेंगे। తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. दूसरे राजा की पुस्तक 13, 20 और 21। तब एलीशा मर गया और उसे मिट्टी दी गई। प्रति वर्ष वसंत ऋतु में मोयाब के दल देश पर आक्रमण करते थे। लोग किसी मनुष्य को मिट्टी दे रहे थे कि एक दल उन्हें दिखाई पड़ा। तब उन्होंने उस शव को एलीशा की कब्र में डाल दिया और एलीशा की हड्डियों से छूते ही वह जी उठा और अपने पांव के बल खड़े हो गया। చదవబడిన ఈ దైవ లేఖనము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. आइए जो वचन हम पढ़े हैं उस परमेश्वर की वचन के लिए हम प्रार्थना करके हम अध्ययन करेंगे। జీవాధిపతి అయిన మా దేవ, గనుడవైన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. हमारे जीवन के अधिपति आपके पवित्र और बहुतायत नाम के लिए बहुतायत धन्यवाद करके हम आपकी स्तुति करते हैं। చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మహిమ పొందండి. और जो वचन हम पढ़े हैं प्रभु, उस वचन को आप आशीषित कीजिए। उस वचन के द्वारा स्पष्ट से और सीधे हमसे बात करने के लिए आपसे हम विनती करते हैं। అన్ని విషయాల్లో ఆదుకొని విడువక ఎడబాయక కృప చూపి మేలు చేసి మహిమ పొందుతారని ప్రార్థన చేస్తూ और हमें हर बात में हमें अगुवाई करके और भलाई करके हर विषय में हम करके आदर करें करके विनती करते हुए మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు దివ్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. हमारे प्यारे परमेश्वर पुत्र प्रभु यीशु मसीह के नाम में धन्यवाद करते हुए विनती करते हैं, सुन के कबूल कर पिता, आमीन। ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో సమాధిలో ఉన్న ఎలీషాను మనము గమనిస్తున్నాం. जो वचन हम पढ़े हैं इस वचन में हम लोग अध्ययन करते आ रहे हैं कि समाधि में रहा हुआ एलीशा के जीवन में से हम बातों को अध्ययन करते आ रहे हैं। నిజమే, సమాధిలో ఉన్నవాడు ఎంత సామర్థ్యము కలిగిన వాడుగా ఉన్నాడో ఆయన ఎముకలకు తగిలిన సైన్యములలో ఒకడు బ్రతికినట్లు సజీవుడైనట్లుగా చూస్తున్నాం. देखिए, एलीशा मरने के बाद भी कितना अद्भुत कार्य कर रहा है। हम देखते हैं कि उसकी जब कब्र में रखा हुआ एक सैनिक की जब लगते एलीशा की हड्डी लगते ही किस प्रकार से जी उठा खड़ा हो गया, इन बातों को हम देख रहे हैं। దేవుడు ఎలాగున గొప్ప కార్యాలు జరిగిస్తాడో ఆ సంగతులను మనము ఒక్కొక్కటిగా వింటున్నప్పుడు మన దేవుడు అద్భుతకుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడు అనే సత్యం మనకి బహుతేటగా అర్థమవుతా ఉంది. जब इस प्रकार से मरने के बाद भी किस प्रकार से हमारा प्रभु यीशु मसीह अद्भुत कार्य कर सकते हैं, इन सारी बातों को हम अध्ययन करते एक एक करके आ रहे हैं। కాబట్టి ఆయన సమాధిలో ఉన్న ఆయన శవమునకు తగిలిన శవము బ్రతకడం ఇది గొప్ప విశేషమే. क्योंकि वो कब्र और एक सैनिक की जब मृतदेह जब उसको लगते ही जिंदा और का आश्चर्य की बात है। ఇంత గొప్ప కార్యం, ఇంత గొప్ప పుణ్య కార్యం జరగడానికి గల
ఇంత గొప్ప కార్యం, పుణ్యకార్యం జరగటానికి గల కారణం ఏమిటి? इतना बड़ा बड़ा काम और इतना बड़ा भलाई का काम और होने का उसका कारण क्या है? కారణము లేకపోలేదు. हाँ, बिना कारण तो नहीं है। సమాధిలో ఉన్న, శవమై ఉన్న, శక్తి కలిగి ఉండడానికి గల కారణం ఏమంటే, देखिए, शव होने के बावजूद में, समाधि में होने के बावजूद में और इतना शक्ति वह से भरा हुआ होने का कारण क्या है बोलेगा तो రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. वही दूसरा राजा की पुस्तक में 3रा अध्याय 11 और 14 वचन को हम पढ़ते हैं। ఎలీషా ఇట్లనెను అని మనం చూస్తున్నాం. परंतु यहोशापात ने कहा, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు అనే మాట మనము చూస్తున్నాం. 3:14 में हम वो बात को देखते हैं। एलीशा ने कहा, सेनाओं का यहोवा जिसे सम्मुख में उपस्थित रहता हूं करके कहते हैं। ఇక్కడ మనము గమనించినప్పుడు యెహోవా సన్నిధిలో ఉన్నాడు గనుకనే సామర్థ్యము పొందాడు, సామర్థ్యము కలిగి ఉన్నాడు గనుకనే సమాధిలో ఉన్న ఆయన శక్తిమంతుడని అనిపించుకోవడానికి అదొక సాక్ష్యాన్ని మనము గమనిస్తున్నాం. यहाँ पर एक बहुत बड़ी गवाही हम लोग यह देख सकते हैं कि वो ये है, सेनाओं का यहोवा का सम्मुख उपस्थित रहा करता हूं करके बोलता है। यहोवा की उपस्थिति के कारण जो है वो जो है शव होने के बावजूद भी शक्ति से भरा हुआ कह सकता है। एक कारण हम लोग यहाँ पर देख सकते हैं। ఈయన అనుభవాన్ని మనము గమనించినప్పుడు ఒక గొప్ప విశేషం మనకి కనబడుతూ ఉంది. क्योंकि इस प्रकार का जब एक अनुभव हमको देखने को मिलता है तो यहाँ पर एक विशेष करके बात को हमें देखने को मिलते हैं। ఈయన దేవుని సన్నిధిలో ఉన్నాడు, సక్రియలు కలిగిన వాడుగా ఉన్నాడు. देखिए, परमेश्वर की उपस्थिति में है और भले काम करने वाला है। కొందరు దేవుని సన్నిధిలో చెడిపోయిన వారుగా ఉన్నట్లుగా మనము చూస్తాం ఆదికాండం 6:11లో. और यही बात जो है, कुछ लोग है परमेश्वर की उपस्थिति में भी बुरा हुआ लोग भी हम लोग देख सकते हैं। वो ये है कि उत्पत्ति की पुस्तक में 6वां अध्याय 11 वचन में वो बात को हम लोग देखने को मिलते हैं। భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను అనే మాట చూస్తాం. उस समय पृथ्वी परमेश्वर की दृष्टि में बिगड़ गई थी और उपद्रव से भर गई थी करके हम देखते हैं। ఇక్కడ మనము చూచినప్పుడు దేవుని సన్నిధిని భూలోకము చెడిపోతే మరి ఆ దేవుని సన్నిధిలోని వారికి అంతము వచ్చిందన్నాడు 13వ వచనం. देखिए, परमेश्वर की दृष्टि में जब धरती जो है पृथ्वी बिगड़ गई थी तो तभी हम देखते हैं परमेश्वर की नजर में ही हम लोग देखते हैं फिर वो बुराई में गिर गए करके हम देखते हैं। 6వ అధ్యాయం 13వ వచనం ఆదికాండం. 13 वचन में जब परमेश्वर ने नूह से कहा, सब प्राणियों के अंत करने का प्रश्न मेरे सामने आ गया करके कहते हैं। దేవుడు నోవాతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అన్నాడు. देखिए, परमेश्वर ने नूह से कहा, सब प्राणियों के अंत करने का प्रश्न मेरे सामने आ गया है, क्योंकि उनके कारण पृथ्वी उपद्रव से भर गई है, इसलिए मैं उनको पृथ्वी में से नष्ट कर डालूंगा करके कहते हैं। చూడండి, కొందరికేమో దేవుని సన్నిధి నుండేమో అంతము వచ్చింది, ఎలీషాకు మాత్రమేమో శక్తి సామర్థ్యము వచ్చింది. देखिए, ये दो बातों में जब हम देखते हैं तो एक परमेश्वर की उपस्थिति में वो
नष्ट का कारण बन गया। और यहाँ पर एलीशा के हम देखते हैं तो परमेश्वर की उपस्थिति के कारण जो है वो शक्ति से भर गया करके हम लोग देखते हैं। ఎందువల్ల ఈయనకు శక్తి వచ్చింది? దేవుడు ఎలాగూ ఎవరికి శక్తి ఇస్తాడు? ఆయన సర్వశక్తి మంతుడు గనుక ఆయన ఎలాగున ఎవరికి ఇస్తాడు అనేది అబ్రహాము జీవితంలో ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు. क्योंकि क्यों कारण क्या है कि वो शक्ति से भरने का, और परमेश्वर जो है सर्वशक्तिमान है करके हम लोग देखते हैं। और इसी बात को हम जो है अब्राहम के जीवन में से एक बात को हम लोग देख सकते हैं। ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం. और उत्पत्ति की पुस्तक 17वां अध्याय 1 वचन। అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పాడు. देखिए, जब अब्राहम ने 99 वर्ष का हो गया, तब यहोवा उसको दर्शन देकर कहा, मैं सर्वशक्तिमान ईश्वर हूँ, मेरी उपस्थिति में चल और सिद्ध होता जा करके हम देखते हैं। ఇక్కడ దేవుడు ఎవరని చెప్తున్నాడు? నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పాడు. देखिए, यहाँ पर परमेश्वर क्या कहते हैं? परमेश्वर कहता है मैं सर्वशक्तिमान ईश्वर हूँ करके कहते हैं। నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పాడు. हाँ, मेरी उपस्थिति में चल और सिद्ध होता जा करके करके कहते हुए हम देखते हैं। ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నడిచి నిందారహితులుగా ఉన్నారో అలాంటి వారికి దేవుడు తప్పనిసరిగా శక్తినిస్తాడు అని, ఆయన సర్వశక్తి గలవాడు, ఆ శక్తిని ఎలీషాకి ఇవ్వగా ఆయన చనిపోయినా కూడా ఆ శక్తి వలన శవము నిలిచినట్లుగా గుర్తిస్తున్నాం. देखिए, जिस जो परमेश्वर की उपस्थिति में सीधे से चला और सिद्ध हो जाता है, उस उन लोगों को जो है परमेश्वर जो है सर्वशक्तिमान परमेश्वर है उनके साथ रहता है। और इसी के कारण जो है एलीशा के जीवन में से हम देखते हैं तो एलीशा जो है सर्वशक्तिमान परमेश्वर के इसमें जो है वो सिद्ध होकर वो चलता उपस्थिति में चलता गया। इसके लिए परमेश्वर ने जो है उसको शक्ति और सामर्थ्य से भरा करके हम लोग देखते हैं। చూడండి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తిని వారి సత్క్రియలను బట్టి, సన్నిధిలో నడుచుటను బట్టి ఆయన ఏదైనా సఫలము కూడా చేసేవాడుగా కనపడుతూ ఉన్నాడు. क्योंकि उसकी उपस्थिति में रह के सिद्ध होके चलने वाले को जो है परमेश्वर वो शक्ति से और वो भरता है और हर काम में सफलता भी देता है करके हम लोग देखते हैं। ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనం. और उत्पत्ति की पुस्तक 24वां अध्याय 40वां वचन हम देखते हैं। అతడు 24 ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను, ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును అన్నాడు. और ऐसा हुआ कि जब उसने वह 24:40 కదా ना, सॉरी, हाँ, तब उसने मुझसे कहा, यहोवा जिसके सामने मैं चलता आया हूँ वह तेरे संग अपने दूत को भेजकर तेरी यात्रा को सफल करेगा। అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో జీవిస్తారో, దేవుని సన్నిధిలో ఉంటారో వారికి దేవుడు తన దూతను తోడుంచుతాడు, వారి కార్యాలు సఫలము చేస్తాడనే సత్యాన్ని మనం ఎంతో ఖండితంగా వింటూ ఉన్నాం. देखिए, परमेश्वर की उपस्थिति में रहकर और जो चलता है, निडार होके चलता है, वो सिद्ध करते होता है, उसके जो है परमेश्वर यहोवा उसके साथ रहता है और संग रह के उसके जीवन में जो है वो सफलता देता है करके यहाँ पर हम खचित रूप से और हम इस बात को हम दृढ़ता से कह सकते हैं। ప్రియులారా, ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే ఆయన ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో చెప్పాడు కదా. ఆయన సఫలము చేస్తాడు. నీ ప్రయాణమా, నీ కార్యమా, నీ పనా, నీ ప్రయత్నమా, నీ మనోభిష్టమా, ప్రార్థనలా, ఏదైనా ఆయన సఫలము చేసే దేవుడై ఉన్నాడు.
क्योंकि परमेश्वर की उपस्थिति में रहकर जो व्यक्ति सिद्ध से चलता है, उनकी हर काम में, हर विचार में, हर कार्य में और हर प्रार्थना में, हर बात में जो है परमेश्वर उसको सफलता देकर और उसे सिद्ध करता है करके हम लोग देखते हैं। కనుక ఏ ఒక్కరమైనా సరే ఆయన సన్నిధిలో గడిపే ప్రయత్నం మనం చేసి ఆయన సన్నిధిలో గడిపితే చూడండి ప్రియులారా, దేవుడు చేసే ఆ కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో ఈ లేఖన భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. इस प्रकार इसी के कारण जो है हर एक व्यक्ति जो है परमेश्वर की उपस्थिति में रहते हुए और सिद्ध होते हुए जब वो चलता है तो किस प्रकार से हमें सफलता मिलता है और वृद्धि करता है, इन बातों से हम स्पष्ट रूप से हम जान सकते हैं। నిర్గమాకాండం 23వ అధ్యాయం 21వ వచనంలో నా సన్నిధిలో ఉండి నా మాట జాగ్రత్తగా వింటే ఆయన చేసేదేంటో ఎంతో వివరంగా చెప్పాడండి. देखिए, यदि हम परमेश्वर निर्गमन की पुस्तक 23వ अध्याय 20వ वचन में हम लोग देखते थे है ना, 23 20 కదా, 23 21 21 वचन 23 21 में अगर हम लोग देखते हैं तो परमेश्वर की में उपस्थित रहते हैं और परमेश्वर की आज्ञाओं को, बातों को जब मानते मानते हैं तो किस प्रकार की सफलता और किस प्रकार की भलाई से बढ़ता है, ये बातों को यहाँ पर 23 21 में हम देखते हैं। ఈ వచన భాగంలో దేవుడు ఏం చేస్తానన్నాడు? ఆయన కోపము రేపడు, అతిక్రమములను పరిహరిస్తాడు అనే విషయాన్ని మనము జాగ్రత్తగా వినగలం. ఆయన మాట వినకపోతే కోపం రేగుద్ది, అతిక్రమములను పరిహరించడు అని చెప్పాడు. देखिए, यदि हम उसकी बात को हम लोग देखते हैं तो हमारे को गुस्सा नहीं दिलाएगा, हमारे अपराधों को क्षमा करेगा करके हम देखते हैं। यदि हम उसकी प्रतिज्ञाओं को यदि नहीं मानते हैं तो उसको गुस्सा भी आएगा और हमारे अपराध भी क्षमा नहीं होंगे करके यहाँ पर हमको देखने को मिलते हैं। కనుక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో గడిపితే ఆయనకి కోపం రాదు, వారి ద్వారా కార్యాలు చేస్తాడు. ఆయన పాపాన్ని పరిహరించిన వాడుగా మనము ఈ వచన భాగంలో చూడవచ్చు. इन भागों में अगर हम लोग देखते हैं तो यदि हम परमेश्वर की प्रतिज्ञाओं को मानते हैं तो उसको गुस्सा भी नहीं दिलाएगा और उतना ही नहीं, हमारी पाप अपराधों को भी वो क्षमा करेगा करके इन बातों के द्वारा हमारे को ग्रहण होते हैं। అసలు ఆయన సన్నిధిలో ఉన్నవాడు, సరిగా ఉన్నవాడు చావడు అనే మాట కూడా నిర్గమాకాండం 28:35 చూస్తాం. और 28 35 में भी अगर हम लोग देखते हैं तो उसकी उपस्थिति में आज्ञाओं को मानने वाला वो मरेगा भी नहीं करके हम लोग देखते हैं। సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను అన్నాడు. देखिए, और आरोन उसे भागों को सेवा टहल करने के समय पहना करे कि जब जब वह पवित्र स्थान में भीतर यहोवा के सामने जाए या बाहर निकले तब तब उसके शब्द सुना दे, नहीं तो वो मर जाएगा करके हम लोग देखते हैं। ఇక్కడ సందర్భం ఏమై ఉన్నప్పటికీ అక్కడ ధరించుకొనవలసినవి, ధ్వనించవలసినవి మనము ఆలోచన చేయకుండా ఆయన సన్నిధిలో ఉన్నవాడు, పరిశుద్ధ స్థలములో ఉన్నవాడు చావడు అని కూడా మనం తీసుకోవచ్చు. देखिए, यहाँ पर विषय कुछ और हो सकता है, परंतु यहाँ पर जो विषय अगर हम लोग ये बात को हम लोग गौर करें कि जो परमेश्वर की उपस्थिति में रहता है और पवित्रता के साथ रहता है, जीवन बिताता है, वो व्यक्ति जो है वो मरेगा नहीं करके यहाँ पर हमको इस बात को देखने को मिलते हैं। ప్రియులారా, ఆయన సన్నిధిలో పరిశుద్ధ స్థలములో ఎవరైతే పరిశుద్ధంగా సత్ప్రవర్తన కలిగి జాగ్రత్తగా జీవిస్తారో వారు చావరు, వారు చావరు. ఒకవేళ చనిపోయినా కూడా ఆయన సన్నిధిలో ఉన్న వాని ద్వారా శవము బ్రతికినట్లుగా, శవానికి అంటే ఎముకలకు తగిలినప్పుడు శవము బ్రతకడం, దీనంతటికి కారణం దైవ సన్నిధిలో ఉండి సామర్థ్యమును పొందినట్టుగా ఎలీషాను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. देखिए, यहाँ पर जब परमेश्वर की उपस्थिति में और सिद्ध होकर
और हम उपस्थिति में एक पवित्रता के साथ और अच्छी चाल चलन के साथ जब हम चलते हैं तो परमेश्वर की उपस्थिति से जो है वो और शक्ति और बल से बढ़ता है। और हम देखते हैं कि इसी कारण जो है वो शक्ति और बल से भरा एलिशा भी मरने के बाद भी जो है वो देखिए तो हम देखते हैं तो शव जब लगते ही वो जिंदा होता हुआ हम लोग देखते हैं। ప్రియులారా, మనము ఆలోచన చేస్తే లూకా సువార్త మొదటి అధ్యాయం 75వ వచనాన్ని చదివితే, लूका की शुभ वर्तमान में अगर हम लोग देखते हैं पहला अध्याय और 75 वचन हम लोग देखते हैं ఆ, 75। ఇక్కడ మనము గమనిస్తే ఆయన సన్నిధిని ఉన్నవారు శత్రువుల చేతి నుండి విడిపింపబడి జీవితకాలమంతా నిర్భయులుగా ఉండేటట్టుగా కూడా చేస్తారని క్రొత్త నిబంధనలో చూస్తున్నాం. 74 75 में है वो बात जो है लूका की शुभ वर्तमान की, वह हमें यह देगा कि हम अब अपने शत्रुओं के साथ भी छुटकारा और उसके सामने पवित्रता और धार्मिकता से जीवन भर निडर रहकर उसकी सेवा करते रहे। ఆ, కొలసై పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనాన్ని మనము చదివితే, और कुलस्य की पुस्तक में और पहली अध्याय में 22 वचन में अगर हम पढ़ते हैं तो తన సన్నిధిని ఎవరైతే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉంటారో, ఒక గొప్ప అద్భుతం ఏంటంటే మన దీన శరీరాలను ఆయన సమరూపములు గల శరీరాలుగా మారుస్తాను అని చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో. देखिए कुलसी 1:22 में अगर हम लोग देखते हैं उसने जब उसकी शारीरिक देह में मृत्यु के द्वारा तुम्हारा भी मेल कर लिया गया कि तुम्हें अपने सम्मुख को पवित्र और निष्कलंक और निर्दोष बनकर उपस्थित करे और हमारे दीनहीन शरीर को भी और महिमावन शरीर में वो परिवर्तन करेगा करके भी फिलिपी की पुस्तक में भी वो बात को हमको बताते हैं। కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనము ఎప్పుడు దైవ కార్యాలను పొందుతూ మన ద్వారా అనేకులు బ్రతకాలి. అంటే మనము చనిపోయి బ్రతికితే మన వలన కొందరు బ్రతుకుతారు. అలా బ్రతకాలి, అలా బ్రతకాలి అని అంటే మనం ఎక్కడికి రావాలి? దైవ సన్నిధికే చేరుకోవాలి. क्योंकि परमेश्वर के अगर कुछ लोग जो है जीवन पाने के लिए हम उनके लिए मरना चाहिए करके लोग देखते हैं और हमारे मृत्यु के द्वारा उनको जीवन प्राप्त करेगा। इसके लिए हम उनको जीवन प्राप्त करने के लिए हम जो है परमेश्वर की उपस्थिति में हम रहना जरूरी है करके हम लोग देखते हैं। ఎఫెసీ పత్రిక 2:18లో ఒక చక్కని మాట చెప్పినట్లు చూస్తాం. एफएससी की पुस्तक में दूसरा अध्याय 18 वचन में एक बहुत अच्छी बात कहते हुए हम लोग देखते हैं। ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. తండ్రి సన్నిధికి చేరగలిగితే దేవుడు చేసే కార్యాలు మన విషయంలో మన పక్షంగా గొప్పవే అయి ఉంటాయి. देखिए क्योंकि उसकी द्वारा हमें दोनों की एक आत्मा में पिता के पास पहुंच होती है। जब हमारे को जो है पिता के पास जब हम रहते हैं तो परमेश्वर पिता जो है हमारे प्रति जो करने वाला कार्य है वो बहुत बड़े हैं और बहुत अद्भुत कार्य है करके हमको याद रखना है। ఆ 16వ కీర్తన 11వ చరణంలో ఆయన సన్నిధిలో ఉన్న వారికి సంపూర్ణ సంతోషం ఇస్తాడు. ఇహపరముల సంతోషం అని అర్థం చేసుకోవాలి. देखिए भजन संहिता में 16वां अध्याय में 11 वचन में हम लोग देखते हैं तो वहां पर जो है परमेश्वर की उपस्थिति में रहने वाले को जो है परमेश्वर जो है पूर्ण शांति और पूर्ण भरपूरी से भरता है करके हम लोग देखते हैं। आनंद की भरपूरी से भरता है करके हम लोग देखते हैं। చూసారా, ఒకటే కారణం, సంపూర్ణ సంతోషం అనేది మన జీవితంలో మనము పొందుకోవాలి, అందుకోవాలి, అనుభవించాలంటే ఆయన సన్నిధిలో మనము గడపాలి. इसके लिए हम पूर्ण आनंद और भरपूरी से और फलवंत से हमें भरने के लिए हमको एक बात जरूर जानना चाहिए कि हम जो है परमेश्वर की उपस्थिति में रहने की बहुत ही जरूरत है करके हमें याद रखना है।
కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గుర్తించండి. ఎలీషా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఎలీషాకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. చనిపోయినప్పటికీ కూడా ఆయన ద్వారా దేవుడు కార్యాన్ని చేస్తూనే వచ్చాడు. మనము కూడా సన్నిధిలో గడిపితే మనకు సంపూర్ణ సంతోషం. మనలను బట్టి ఇతరులు కూడా సజీవులు అవుతారు. అలాంటి సాక్ష్యాన్ని మనము కలిగి జీవితాన్ని కాపాడుకుందాము. देखिए, परमेश्वर की उपस्थिति में रहने से किस प्रकार से अद्भुत और अचंभे कार्य होते हैं, इन बातों को एलीशा के जीवन में से हम लोग देखते हैं कि एलीशा भी जो है परमेश्वर की उपस्थिति में रहने के कारण जो है वो और शक्ति से और बल से वो परमेश्वर से महिमा से भर गया। और अद्भुत कार्य एलीशा मरने के बाद भी हम लोग आश्चर्य कर्मों को हम देखते हैं। उसी प्रकार हम भी परमेश्वर की उपस्थिति में रहने से जो है मरे हुए लोगों को हम जीवन दे सकते हैं। और उतना ही नहीं, हम पूर्ण आनंद और पूर्ण भरपूरी से और महिमा से और आश्चर्य कर्मों से किस प्रकार से परमेश्वर भरते हैं, हम भी आनंद और भरपूरी से रहेंगे। उतना ही नहीं, हमारे द्वारा जो है दूसरे लोग भी जो है आनंद और भरपूरी से और जीवन में प्रवेश करने के लिए एक बहुत कारण बनेगा। అలాగున మనలను మనము కాపాడుకుందాం. ప్రభువుకు మహిమ ఆపాదిద్దాం. और इस प्रकार से हम अपने आप को संभाल लेंगे और परमेश्वर की महिमा के लिए हम जीवन बिताएंगे। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करते हैं। పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, और बहुत आपकी बहुतायत नाम के लिए और बहुत धन्यवाद करके आपकी आदर करते हैं। నీ ఒక్కడవే సర్వశక్తి గల దేవుడవని, आप ही केवल सर्वशक्तिमान परमेश्वर है। నమ్మిన పిల్లలు మీ సన్నిధిలో గడిపే వారికి చక్కని సామర్థ్యమును, సంపూర్ణ సంతోషమును ఇచ్చేవాడవని స్తుతిస్తున్నాం. और आपके नाम में विश्वास करने वाले को और आपके सम्मुख में खड़ा रहने वाले को पूर्ण आनंद और भरपूरी से फलवंत से भरेगा करके हम तेरी धन्यवाद करते हैं। విన్న సంగతులు అనగా విత్తబడిన మీ వాక్యం చక్కని ఫలభరితమైన అనుభవము కలిగి ఉండగలుగునట్లు ఆత్మకార్యమును జరిగించమని వేడుకుంటూ, प्रभु, आप जो है सुना, जो वचन सुने हैं वो जो वचन है फलवंत और होने के लिए हमारे जीवन में प्रभु एक सार्थक होने के लिए आप महिमा पाने के लिए विनती करते हुए సమస్త విషయాలలో మీ సన్నిధి మాకిచ్చి, మీ సహవాసం మాకిచ్చి, మమ్ములను నిండారులుగాను మీకు మహిమకరమైన పాత్రలుగాను మమ్మును చేసి మీకు సాక్షులుగా ఉపయోగించమని వేడుకుంటూ, प्रभु, आपकी उपस्थिति हमें देकर, आपकी उपस्थिति हमें चलाकर और बहुतायत आशीषों से हमें भरकर, हमें अगुवाई करके, हमें आदर करके चलाने के लिए विनती करते हुए మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. हमारे आपका प्यार प्रभु यीशु मसीह के नाम में हमारा धन्यवाद और स्तुति समर्पण करते हुए हम आपको आदर करते हुए ये प्रार्थना प्रभु यीशु मसीह के नाम में धन्यवाद के साथ समर्पण करते हैं। सुन के कबूल कर भी। आमीन। 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 आप आमीन। सबके